ఆస్ట్రియా దేశానికి ఒకప్పుడు డిక్టేటర్గా ఉన్నటువంటి ఎంగల్బర్ట్ డాల్ఫస్, ఆయన్ని లిటిల్ డిక్టేటర్ అనేవారు. అతన్ని నాట్జీలు హత్య చేశారు, అసాసినేషన్ అన్నమాట. సో దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఆస్ట్రియాలో ఉన్నటువంటి ఆయన చిన్న గ్రామాన్ని వెతుక్కొని తల్లిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఆ తల్లికి లిటిల్ మదర్ అని గుర్తింపు. అంటే ఆమె అండ్ ఆమె కుమారుడు డోల్ఫస్ ఇద్దరు కూడా చాలా షార్ట్ పీపుల్, పొట్టివారు. సో ఆమె ఎత్తు 4.5 అడుగులు, అతడు కూడా అంతే. దాన్ని బట్టి మరి వారికి ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా వచ్చింది, లిటిల్ డిక్టేటర్, లిటిల్ మదర్ అని. ఓకే, తర్వాత ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నాకు చిన్నప్పుడే తెలుసు వీడిని ఎవరో చంపేస్తారని. ఎందుకంటే వీడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, ఆత్మ న్యూనతా భావం ఎక్కువ. చిన్నప్పటి నుండి వీడు ప్రీస్ట్ అవ్వాలనుకున్నాడు. అంటే ఒక చర్చ్లో యాజకుడిగా మారాలనుకుంటే మా ఇంటికి చిమ్నీ స్వీప్ వచ్చేవాడు. మా ఇంటి మీద మనం మామూలుగా వంటగదుల్లో పాతకాలం వంట వండినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క పొగ సెగ అంతా కూడా పైకి వెళ్ళిపోవడానికి చిమ్నీ పెట్టుకునేవారు. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ చిమ్నీస్ వచ్చాయి. సో ఆ టైంలో ఆ చిమ్నీ అంతా కూడా మరి జిడ్డు పట్టినప్పుడు వచ్చి దాన్ని శుభ్రపరిచేటువంటి వాడిని చిమ్నీ స్వీప్ అంటారు. సో అలాంటి వ్యక్తి వచ్చి నువ్వు చర్చికి ప్రీస్ట్ అవుతావా, నీ యొక్క హైట్ చూసుకున్నావు ఎప్పుడైనా, నువ్వు ఆ యొక్క చర్చి ప్రీస్ట్ వేసుకునేటువంటి వస్త్రాలకి అసలు సరిపోవు, అవి వేసుకుంటే నీవు దాంట్లో మునిగిపోతావు, నువ్వు దానికి పనికిరావని ఎగతాళి చేసేవాడు. దాన్ని బట్టి నా కుమారుడికి ఒక రకమైనటువంటి మరి యాంబిషన్ కాదు కానీ, అంటే కోరిక లేకపోతే ఆశ కాదు కానీ, నేను పైకి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉండేది. సో ప్రీస్ట్ అవ్వలేకపోయాడు కనుక, పొట్టివాడు కనుక దేశానికి డిక్టేటర్ అయిపోయాడు, హత్య గావించబడ్డాడు అని ఆమె చెప్పింది. సో ఈ యొక్క ఎంగల్బర్ట్ డాల్ఫస్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు దాని తర్వాత ప్రపంచ ప్రముఖుడు అయ్యాడు. కానీ అతడు ఎత్తువాడు కాడు, అంటే పొడగరి కాడు కనుక అతడు ఆ ప్రకారం జీవితంలో ఏదో సాధించి పొడగాటివాడిగా కనబడాలని ప్రయాసపడ్డాడు. సో ప్రపంచంలో చాలామంది మానవ సమాజంలో తమను తాము చాలా పెద్ద వ్యక్తులుగా లేకపోతే ఎత్తైనటువంటి వారిగా చూపించుకునేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అండ్ చాలామంది దాంట్లో విఫలమవుతూనే ఉన్నారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నత నామమున శుభాలు అండ్ స్వాగతం. ప్రతి నిత్యము దేవుడు మనకిచ్చినటువంటి అవకాశములను బట్టి మనం వాక్య సత్యములను అండ్ లౌకికంగా లేక లోకరీత్యా ఉన్నటువంటి ఉదాహరణలతో నేర్చుకున్న సత్యాన్ని ఎప్పుడైతే మన జీవితానికి మనం అన్వయించుకొని నడుచుకుంటామో అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ దీవించబడతారు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నా ప్రార్థన, ఆకాంక్ష. ఈనాడు మన యొక్క ఎపిసోడ్లో అపోస్తలుడైన యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో 9 నుండి 11వ వచనం వరకు, 3 John 9-11. నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెపే మమ్మును అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదరుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. అపోస్తలుడైన యోహాను గాయస్ అనేటువంటి ఇంకొక భక్తుడికి ఈ యొక్క పత్రిక ద్వారా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ద డేంజర్ ఆఫ్ డియోత్రెపెస్. దియోత్రెపే ప్రమాదం. సో అదేంటో మనకి వాక్యంలో నేర్పబడుతున్నటువంటి కొన్ని విషయాలను మనము క్లుప్తంగా చూద్దాం. ఈ సంగతులను నేను సంఘానికి రాశాను అని అపోస్తలుడైనటువంటి యోహాను రాయడం ద్వారా కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమని అభిప్రాయపడ్డారంటే, యోహాను సువార్త 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథమే కాకుండా మరో పత్రిక రాసి ఉండాలి, ఆ పత్రికను మనము కోల్పోయి ఉండాలి. మరి కొంతమంది కాదు, అది 2వ పత్రికే అని కొంతమంది అన్నారు. కానీ ఆ 2వ పత్రిక 3వ పత్రిక మధ్యలో ఉన్న వ్యత్యాసాలను బట్టి అది కాదని ఇతర స్కాలర్స్ యొక్క అభిప్రాయం.
సో దాని యొక్క వివరణ మనకి పూర్తిగా తెలియదు కనుక దాన్ని పక్కన పెడితే, సంఘానికి ఆయన తెలియజేసినటువంటి సత్యం ఏంటి అంటే, సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బహుశా ఏదో ఒక అధికారికమైనటువంటి స్థానంలో ఉండి ఉంటాడు, హోదా కలిగి ఉంటాడు. ఆయన పేరు దియోత్రెఫే. ఈ దియోత్రెఫే అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి అవలక్షణములను ఇక్కడ యోహాను బయటపెట్టాడు. సంఘానికి కొంతమంది క్షేమాన్ని కలిగిస్తారు, సంఘానికి కొంతమంది క్షామాన్ని కలిగిస్తారు. కొందరొచ్చి సంఘాన్ని బలపరిస్తే మరికొందరొచ్చి సంఘాన్ని బలహీనపరుస్తారు. కొంతమంది సంఘము దేవుణ్ణి మహిమపరిచేటట్టు పురిగొల్పుతారు, ప్రోత్సహిస్తారు. మరికొంతమంది సంఘము దేవుణ్ణి మహిమపరుస్తుంటే దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు. A.W. టోజర్ అందుకే తన పుస్తకంలో ఈ మాట రాశాడు, బైబిల్ క్యారెక్టర్స్ని అంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనము 4 కోవల్లో పెట్టొచ్చు, 4 క్లాసెస్లో పెట్టొచ్చు. సో ఆ 4 క్లాసెస్ ఏంటంటే, కొంతమంది గొప్పవారు కానీ వారు మంచివారు కారు, కొంతమంది మంచివారు కానీ వారు గొప్పవారు కాదు, కొంతమంది మంచివారు కాదు గొప్పవారు కాదు, కొంతమంది మాత్రమే మంచివారు అండ్ గొప్పవారు. సో ఈ ప్రకారము 4 కోవలకు సంబంధించిన వారు బైబిల్ క్యారెక్టర్స్లో మనకు కనబడతారు. అండ్ దీంట్లో దియోత్రెఫేను మనం ఎక్కడ పెట్టొచ్చు అంటే, ఇతడు మంచివాడు కాడు, ఇతడు గొప్పవాడు కాడు. కాకపోతే ఇతడు చాలా గొప్పవానిగా తను తాను చూపించుకునేటువంటి ప్రయత్నము చేసి, అటు మంచివానిగా కాక ఇటు గొప్పవానిగా కాక ఒక చెడ్డ వ్యక్తిగా, మరి చాలా చిన్నవానిగా చరిత్రలో నిలిచిపోయాడు. సో అతడి యొక్క లక్షణాలు ఏంటో అపోస్తలుడైనటువంటి యోహాను ఇక్కడ రాసిన దాంట్లో నుండి చాలా బ్రీఫ్గా మనం ఈ సమయంలో చూద్దాం. మొదటిది లవ్డ్ ప్రీ ఎమినెన్స్. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే అని యోహాను రాయడం జరిగింది. ఈ దియోత్రెఫే అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే, జాన్ స్టాట్ ప్రకారము ద నర్స్లింగ్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి అన్య దేవత చేత పెంచబడినటువంటి శిశువు. సో ఇతడు ఒక గ్రీక్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అంటే గ్రీకులలో ఘనమైనటువంటి వంశస్థుడు అయి ఉంటాడు, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు. కానీ దాని యొక్క సమాచారం మనకి పూర్తిగా లేదు. సో సమాజంలో తనకున్నటువంటి స్థానమును బట్టి, లేకపోతే తన యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఒక హేయ లక్షణమును బట్టి ఇతడు దేవుడి యొక్క సంఘంలో కూడా ప్రధానత్వమును కోరుకున్నాడు. అంటే దేవుడి సంఘములో ఇతడు అందరికీ పైగా ఉండాలనుకున్నాడు, సంఘంలో పెద్దగా ఉండాలనుకున్నాడు, సంఘానికి శిరస్సుగా ఉండాలనుకున్నాడు, సంఘానికి అధికారిగా ఉండాలనుకున్నాడు, నాయకుడిగా ఉండాలనుకున్నాడు, బాస్ అని లేకపోతే టాప్ గన్ అని, అందరికీ మించినటువంటి వానిగా, ప్రాముఖ్యత గలవాడిగా, ప్రభావం గలవాడిగా ఉండదలిచాడు. ఇతడు ఒక పవర్ హంగ్రీ మ్యాన్, అంటే అధికార దాహము కలిగినటువంటి వాడు, దాని కొరకు ఏమైనా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నవాడు. ఇతనికి నైతిక విలువలు లేవు, ఇతడికి దేవుడి పట్ల భయము భక్తి లేదు, ఇతడికి సంఘ క్రమముతో అవసరము లేదు, ఇతడికి దేవుడి వాక్యము అంటే ఒక గురి కానీ లక్ష్యము కానీ లేవు. ఏ రకముగానైనా సరే ఇతడు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ప్రాధాన్యతను కలిగి ఉండాలని చాలా ప్రయాసపడ్డాడు. దీన్నే దేవుడి వాక్యము బహుగా ఖండించింది. అండ్ ఇలాంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా జగడం ఉంటుంది, అక్కడ తప్పకుండా విభజన ఉంటుంది, అక్కడ తప్పకుండా సాతాను యొక్క ప్రతి నీచ కార్యము జరుగుతాయని కూడా మనము క్రైస్తవ చరిత్రను 2000 సంవత్సరాల చరిత్రను చూస్తే ఇట్టే గ్రహించవచ్చు. ఇతడికి ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు చర్చ్ మెంబర్గా ఉన్నా, చర్చ్ మినిస్టర్గా ఉన్నా, ఇతడు క్రైస్ట్ యొక్క మ్యాన్గా లేడు. అంటే క్రీస్తు యొక్క మనిషిగా మనకి కనిపించడు. ఎందుకంటే ఇతడు యేసుప్రభు యొక్క బోధను బొత్తిగా పట్టించుకోలేదు. అది ఇతడి యొక్క హృదయంలో మనకి ఏ కొసాన కనిపించదు. ఇతడు నిజానికి సాతాను యొక్క మరి శిష్యునిగా, దాసునిగా మనకి ఎక్కువగా కనబడతాడు. 2 చోట్ల ప్రభు అయిన యేసు తన వెంట వచ్చేటువంటి శిష్యులకు కరాఖండిగా నేర్పినటువంటి బోధ ఏంటో మన కొరకు రాయబడింది. ఒకటి మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుండి 45వ వచనం వరకు. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను, అన్య జనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను, మీలో అలాగుండకూడదు. అంటే అన్యుల లక్షణము మీలో ఉండకూడదు, అన్యుల ప్రవర్తన విధానం మీలో ఉండకూడదు అని తన శిష్యులకు చెప్పాడు. అండ్ తన శిష్యుల్లో ఏముండాలి? మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను.
ప్రాధాన్యత గలవాడిగా కాదు, పరిచారము చేసేవాడిగా ఉండాలన్నాడు. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడ్ల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని. అంటే యేసుప్రభు ఎంత నిస్వార్థంగా, ఎంత మరి తగ్గింపుతో ఇతరుల క్షేమం కొరకు పాటుపడ్డాడు, ప్రాణం పెట్టాడో అలాంటిది మీరు మీ ఎదుట పెట్టుకొని మీరు అందరికీ దాసులుగా ఉండండి, అందరికీ పరిచర్య చేయండి అని ఆయన చెప్పాడు. లూకా 22, 25, 26 వచనాల్లో కూడా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఇది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ. కానీ దియోత్రెఫే యేసు యొక్క ఆజ్ఞను గైకొనలేదు. అపోస్తలుడైన పౌలు ఏం రాశాడు? మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండుడి, ఫిలిప్పీ 2:5లో. పేతురు ఏం రాశాడు? 1 పేతురు 5:3లో, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. సో ఇతరుల మీద మీరు ప్రభువులుగా, రాజులుగా, అధికారులుగా, పెత్తనం చెలాయించేవారిగా ఉండొద్దు, వారికి దాసులుగా ఉండమని పేతురు కూడా రాశాడు. ఇక యూదా, ఆయన ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 5వ వచనంలో ఇట్లా రాశాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. సో పరలోకంలో దేవుడిచ్చినటువంటి ప్రధానత్వాన్ని, ఆధిక్యతను వారు పాపము చేత సాతాను తర్వాత ఈ యొక్క దుష్టదూతలు చేసి పడిపోయారు గనక, పతనమయ్యారు గనక అట్లా వారందరూ శిక్షించబడతారని ఆయన చెప్పాడు. అదే ప్రకారము ఈ దియోత్రెఫే కూడా పోతున్నాడు. ఇక అపవాది నన్ను నేను దేవుడి కన్నా, సర్వోన్నతుడి కన్నా పైగా హెచ్చించుకుంటానని యెషయా 14లో ఎట్లా ప్రబలాలు పలికాడో మనకి తెలుసు. దాని తర్వాత ఏదైనా వనంలోనికి వచ్చాడు అండ్ ఆదాం అవ్వలతో ఏం చెప్పాడు? ఆదికాండం 3:5లో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. అప్పటిదాకా వారు దేవుడికి దాసులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వారిని మీరే దేవతల్లాగా ఉంటే మీరెవరికి దాసులుగా ఉండనక్కర్లేదని సాతాను చేసిన బోధ ఆది దంపతులు చెవినబెట్టి పడిపోయారు. ఆ ప్రకారమే ఇక ప్రపంచంలో చాలామంది అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఒకసారి ఒక టెలివిజన్ ఛానల్లో ప్రైమ్ టైం అంటే రాత్రి 9 గంటలకు ఒక షో వస్తుంది. ఆ షోలో ఒక బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ మరి ఇంటర్వ్యూలో ఉన్నాడు. సో ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అతన్ని మీ యొక్క మసిల్ చూపిస్తారా అంటే, కండరాలు చూపిస్తారా అంటే, అతడు వెంటనే తన టీషర్ట్ పైకెత్తి తన 2 బలమైనటువంటి చేతులను, వాటికి ఉన్నటువంటి ఆ యొక్క కండలను ప్రదర్శిస్తున్నాడు. చిరునవ్వుతో చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ గర్విస్తూ ప్రదర్శిస్తున్నాడు. సో అలా కొంతసేపు అయిన తర్వాత ఈ హోస్ట్ అతన్ని అడిగాడు, ఈ గొప్ప మరి మసల్స్ని మీరు దేనికి వాడతారంటే ఈ యొక్క బాడీ బిల్డర్ నుండి జవాబు లేదు. కాసేపు అయిన తర్వాత రెండోసారి మరలా అడిగాడు, ఇంత గొప్ప మసల్స్ని మీరు దేనికి వాడతారంటే అతడు నవ్వుతున్నాడు, ఆ యొక్క కెమెరాకి చూపించుకుంటున్నాడు తప్ప ఇతనికి ఆన్సర్ ఇవ్వట్లేదు, ఇతన్ని పట్టించుకోవట్లేదు. మూడవసారి అడిగాడు, మీరు ఈ మసల్స్ దేనికి వాడతారంటే అతడు ఇతన్ని బేఖతరు చేసి అతడి యొక్క ప్రదర్శన అలాగే కొనసాగిస్తుంటే హోస్ట్కి అర్థమైపోయింది, వీడికి యొక్క మసల్స్, ఈ కండరాలు చూపించుకోవడానికే, ప్రదర్శనకే, తన యొక్క పొగరుబోత్తనాన్ని అందరి ముందు పెట్టుకోవడానికే తప్ప వీడు దీనికి ఏ రకంగా కూడా న్యాయము చేయడు, ఎవరికి ఉపయోగపడడు అని చెప్పి ఆ యొక్క హోస్ట్ అనుకున్నాడు. సో మనం ఇక్కడ ఆ బాడీ బిల్డర్ని చూసి నవ్వుకొని అవసరం లేదు, అతన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనలో చాలామంది కూడా మనకున్నటువంటి ఇతర మసల్స్ టైప్ విషయాలు, అది మనకున్నటువంటి లుక్స్ కావచ్చు, మన అందచందాలు కావచ్చు, మనకున్న ఇంటెలిజెన్స్, జ్ఞానం కావచ్చు, మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యార్హతలు కావచ్చు, మన ఉద్యోగం, మన వ్యాపారం, సమాజంలో మనకున్నటువంటి స్థానం, లేకపోతే మనం సాధించినటువంటి ఘనకార్యాలు, మనం క్రీడాకారులమైతే వచ్చిన బహుమానాలు, అండ్ చర్చిలో మనం చేసేటువంటి ఆత్మీయ పరిచర్యలు, మన ఆత్మ సంబంధమైన వరముల ద్వారా ఆ వ్యక్తి ఏమి చేశాడో మనం కూడా అట్లాగే మన స్వంత ఘనత, స్వంత మహిమ కొరకు మనల్ని మనము మనుషుల ఎదుట ప్రదర్శనలో పెట్టుకోవచ్చు. రెండవది రిజెక్టెడ్ అథారిటీ. అయితే దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు అంటాడు యోహాను, భక్తుడైనటువంటి యోహాను, యేసు రొమ్మును ఆనుకున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను
పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథపు ఆ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను పొందినటువంటి యోహాను పరలోకానికి తీసుకుపోబడి చూపించబడిన అనేక సత్యములను మన కొరకు రాసినటువంటి యోహానును అండ్ ఇతర సేవకులను ఈ దుష్టుడైనటువంటి దియోత్రెఫే నిరాకరించాడు, అంగీకరించట్లేదు. వారి యొక్క అధికారాన్ని తృణీకరించాడు. సో ఏ మనిషి అయినా దేవుడి అధికారాన్ని మొదట తృణీకరిస్తే తర్వాత అందరి అధికారాన్ని తృణీకరిస్తాడు. ఎందుకంటే వాడే అధికారం అవ్వాలనుకుంటున్నాడు కనుక ఎవడి అధికారానికి వాడు లొంగడు, ఎవడి అధికారం కింద వాడు ఉండడు. సాతాను చేసిన పాపం అదే, అండ్ సాతాను సంబంధులు చేసే పాపము అదే. అది బయట సమాజంలో అండ్ గృహంలో అండ్ అట్లాగే ప్రభుత్వంలో అండ్ క్రైస్తవ సంఘంలో మనకు నిరంతరము కనబడుతూనే ఉంటుంది. మోషే ఇంటివారే, మోషే యొక్క అన్న అక్కే మిరియాము అహరోన్లు. కానీ మోషేకు దేవుడిచ్చిన అధికారాన్ని వారు ధిక్కరించి మోషేకు వ్యతిరేకంగా వారు విమర్శ చేసి మోషే మీద తిరుగుబాటు చేసేసరికి ఇక దేవుడు వారిద్దరి సంగతి చూశాడు. అట్లా వాక్యంలో ఎంతోమంది తిరుగుబాటుదారుల సంగతిని దేవుడు చూసినట్లు మనందరికీ తెలుసు. ఇక న్యూ టెస్టమెంట్లో హెబ్రీ 13:17 వాక్యం అందుకే హెచ్చరిస్తోంది, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడ్ల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సో వారి మాట విని వారికి లోబడి ఉండమన్నాడు. కానీ ఇక్కడ యోహాన్ చేసినటువంటి బోధకి, యోహాన్ యొక్క మాటలకి వీడు వినికిడి, అంటే వీడు వినడానికి ఇష్టపడట్లేదు, వీడు బొత్తిగా లోబడట్లేదు. వీడి యొక్క గర్విష్టి ఆత్మ అండ్ వీడి యొక్క ఎవరి బోధను లెక్క చేయనటువంటి దుష్ట ఆత్మ అందరికీ ఆటంకాన్ని లేక తిరస్కారాన్ని కలిగిస్తుంది. గ్రీక్ స్కాలర్, న్యూ టెస్టమెంట్ స్కాలర్, ఆయన పేరు డాక్టర్ A.T. రాబిన్సన్. ఆయన ఒక ఆర్టికల్ రాశారు చాలా సంవత్సరాల క్రితం సదర్న్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్కి సంబంధించిన ఒక మ్యాగజైన్లో. దాంట్లో ఈ దియోత్రెఫేకు ఉన్నటువంటి దుష్ట లక్షణాల గురించి పేర్కొంటే వెంటనే ఆ యొక్క మ్యాగజైన్ని సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో దాదాపు 25 మంది డీకన్స్, సంఘాలకు పెద్దగా పరిచారకులుగా ఉన్నటువంటి వారు ఏం చేశారంటే మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేశారు. సో వారికి ఎంత కోపం వచ్చిందంటే ఈయన మా గురించే రాశాడు అనేటువంటి ఈర్ష్యతో, పగతో, ద్వేషంతో మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేశారు. లోబడి తమ జీవితాన్ని, తమ విధి విధానాల్ని మార్చుకోలేదు, కానీ మ్యాగజైన్ రాకుండా క్యాన్సిల్ చేసేసారు. సో ఇట్లాగే చాలామంది ప్రస్తుత క్రైస్తవ లోకంలో మన ఎదుట ఉన్నారు. మూడవది, స్లాండర్డ్ ద బ్రెదరన్, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు. సో భక్తుడైనటువంటి యోహాను, ఇతర సంఘ పెద్దలు, పరిశుద్ధులు, స్త్రీలు, పురుషులు, అంటే సహోదరి సహోదరులు అందరి గురించి ఎవరెవరైతే దేవుడి పక్షాన ఉన్నారో, ఎవరెవరైతే దేవుడి విధానాన్ని చూపుతున్నారో అలాంటి వారందరి గురించి వీడు చెడ్డ మాటలు వదరుచు, అంటే కొండెములు చెప్పాడు, వ్యర్థముగా వారి గురించి మాట్లాడాడు, దుష్టమైనటువంటి సమాచారము, చెడు సమాచారము, చెడు వార్తలు వారి గురించి పుట్టించాడు. ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, ద టంగ్ ఈజ్ ది అంబాసిడర్ ఆఫ్ ద హార్ట్ అని. నాలుక హృదయము యొక్క రాయబారి, హృదయంలో ఉన్నటువంటి దాన్ని నాలుక బయట పెడుతుంది. సో వీడి ఎటువంటి వాడో, వీడి యొక్క హృదయము దేనితో నిండి ఉందో వీడి నోరు దాన్ని బయట పెట్టింది. ఇంగ్లీష్లో ప్రేటింగ్ అనే పదము ఇక్కడ తెలుగులో వదరుచు అని ఉంది. గ్రీక్లో మరి ప్రేటింగ్ అనేటువంటి పదము నుండి 2 అర్థాలు వస్తాయి. ఒకటి వదరుచు, 2 కొండెములు చెప్పుచు. అండ్ దాని యొక్క బేసిక్ మీనింగ్ ఏంటంటే, మీరు నీళ్లు గిన్నెలో పోసి స్టవ్ మీద పెడితే అవి బాగా మరిగినప్పుడు నీటి నుండి బుడగలు బయటికి ఎగిరి పడుతుంటాయి చూడండి, నీటి బుడగలు వేడికి. ఆ నీటి బుడగ వంటిదన్నమాట. ఆ నీటి బుడగలో ఏ ఘన పదార్థము లేదు, అండ్ ఆ నీటి బుడగ అట్లా ఎగిరి టప్పున మటుమాయం అయిపోతుంది. ఎందుకు పనికిరాదు, ఇటు ఏమి చేయదు, అటు కనబడదు. సో ఈ యొక్క వదరుబోతు మాటలు అట్లాంటివి అన్నమాట. ఎంప్టీ అండ్ యూజ్లెస్, ఖాళీ మాటలు అండ్ వ్యర్థముగా మటుమాయం అయిపోయేటువంటి ఆ యొక్క నీటి బుడగ వంటి వ్యర్థ ప్రేలాపనలు, అట్లాంటివి ఇతడు మాట్లాడాడు. సో దేవుడి యొక్క సేవకులు మంచి సేవకులైతే, దేవుడి చేత నియమించబడిన వారైతే, అభిషేకించబడిన వారైతే 1 తిమోతి 5:17 ప్రకారం వారు 2 సన్మానానికి పాత్రులు. వారిని దుర్భాషలాడుట, వారి గురించి చెడు పుకార్లు పుట్టించుట, వారిని వెనక విమర్శించుట, కొండెములు చెప్పుట అనేది ఎవరికి మేలుకరం కాదు.
సో ఒక క్రైస్తవ సేవకుడి దగ్గరికి ఒక సంఘ సభ్యుడు వచ్చి, మన సంఘంలో కొంతమంది ఇట్లాంటి పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, వారి గురించిన సమాచారం నా దగ్గర ఉంది అంటే, ఆయన వాడిని ఆపేసి వాడిని ఒక మాట అడిగాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది నీకే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా అంటే, నాకే తెలుసు అన్నాడు. సరే, ఇప్పుడు దీన్ని నీవు ఇంకెవరితో అయినా చెప్పావా అంటే, ఎవరితో చెప్పలేదన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే నీవు నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయి ఇవన్నీ దేవుడి సన్నిధిలో ప్రార్థనలో దేవుడికి చెప్పేసి ఇంకెవరికి చెప్పొద్దు. ఒకవేళ దేవుడు ప్రార్థన తర్వాత నిన్ను ప్రేరేపిస్తే, ఎవరికి వ్యతిరేకంగా ఈ సమాచారం నా దగ్గరికి తీసుకుని వచ్చావు ఆ వ్యక్తికి పోయి, ఇది నీ తప్పు, దీన్ని నీవు ఇట్లా వాక్యం ప్రకారం సరి చేసుకుని బాగుపడు అని చెప్పి ప్రార్థన చేయి, అంతేగాని ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అండ్ ఇంకోటి ఏమన్నాడంటే, ఒకవేళ వారు చేసిన తప్పులు పాపాలు బయటపడితే, దేవుడు బయటపెడితే, ఆ నిందను దేవుడు సంఘం మీదకి తెచ్చిపెడితే, దేవుడు ఆ ప్రకారము చేయునుగాక, కానీ దేవుడి యొక్క ఆ పనిలో నీవు ఒక సాధనముగా ఉండకు అన్నాడు. అంటే దాన్ని దేవుడు బయటపెట్టినప్పుడు నీవు దాంట్లో ఇన్స్ట్రుమెంట్గా ఉండొద్దు. దేవుడు పెట్టే సమయంలో దేవుడు పెడతాడు, కానీ ముందే నువ్వు వచ్చి దాంట్లో జోక్యం చేసుకొని నీ పని చేసేటువంటి వాడిగా ఉండొద్దు. మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది ఆయన ఏం చెప్తున్నాడు. తర్వాత 4వది ఏంటి? డిడ్ నాట్ వెల్కమ్ ద మినిస్టర్స్ ఆఫ్ ద గాస్పల్. సువార్త పరిచారకులను వాడు చేర్చుకోలేదు. అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక. ఆ రోజుల్లో ఇతర బోధకులు బయట ప్రాంతాల నుండి, పట్టణాల నుండి సంఘాలకు వచ్చేవారు, సిఫారసు పత్రికలతో వచ్చేవారు. అపోస్తలు వారికి సిఫారసు చేస్తే వారు వచ్చి ఈ సంఘాలకు వాక్య పరిచర్య చేసేవారు. అలాంటి వారిని అంగీకరించాలని, అలాంటి వారికి అవకాశం ఇవ్వాలని, అలాంటి వారిని మంచి ఆతిథ్యముతో చూసుకోవాలని కూడా దేవుడి వాక్యం మనకు చెప్తోంది. ఇతడు వారిని అంగీకరించడు, ఇతడు వారికి అవకాశం ఇవ్వడు, ఇతడు వారికి ఆతిథ్యం ఇవ్వడు, ఇతడు ఆ సంఘంలో ఉన్న ఇతరులు కూడా ఇచ్చేందుకు అవకాశము కలిగించడు. అండ్ ఇక ఇతడు బేసికల్లీ ఏం చేస్తున్నాడంటే, దేవుడి యొక్క సేవకులకు సంఘపు తలుపులు మూసేస్తున్నాడు. ఇట్లాంటి సేవకులు చాలా చోట్ల మనకు కనబడతారు. వ్యక్తిగతంగా నాకు కూడా, నేను కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు, యాన్యువల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, యానివర్సరీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఆ చర్చ్లో కొంతమంది పెద్దలు కావచ్చు, సభ్యులు కావచ్చు, నాకు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎప్పటి నుండో మేము పిలవాలనుకుంటున్నాం, కానీ మిమ్మల్ని పిలవకుండా ఆపింది మా పాస్టర్ గారే. ఎందుకంటే ఆయన కన్నా మంచిగా బోధ చేసే వారిని ఎవరిని చర్చిలోనికి ఆయన రానివ్వడు. కానీ మేము చాలాసార్లు ప్రయత్నాలు చేసి, ఇప్పుడు మా కమిటీ లేకపోతే మేము అందరం కలిసి ప్రెషర్ వేస్తే కానీ ఆయన ఒప్పుకోలేదు అని చెప్పినప్పుడు నాకు మరి నవ్వొచ్చింది. ఎందుకంటే అట్లాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే నాకన్నా మంచి బోధకుడు వస్తే మరి సంఘస్థులు అటు పోతారేమో అనే భయం. ఏ బోధకుడైనా దేవుడి చేత పంపబడి వాడబడితే అట్లాంటి భయాలు కలిగి ఉండకూడదు. అండ్ ఒకవేళ మంచి బోధకులు మన సంఘాలకు వచ్చి దేవుడి పనిని మంచిగా చేస్తే, మనకన్నా బేషుగా చేస్తే, మనకన్నా ఎక్కువ ఆత్మీయ క్షేమాన్ని మన జనానికి, మన ఆత్మీయ కుటుంబానికి, సంఘానికి కలిగిస్తే మనమే మొదట సంతోషించాలి. సో ఆ దుష్ట లక్షణం మనలో లేకుండా చూసుకోవడం చాలా మంచిది. 5వది, వారిని హిండర్డ్ అదర్స్ ఫ్రమ్ డూయింగ్ గుడ్. ఇతరులు కూడా మేలు చేయకుండా, మంచి చేయకుండా ఆపజేశాడు. ఎందుకంటే వారిని చేర్చుకున్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరచచ్చు, సంఘంలో నుండి వారిని వెలివేయిస్తున్నాడు. ఎవరైనా ఇతనికి వ్యతిరేకంగా వారిని చేర్చుకుందాం, వారికి అవకాశం ఇద్దాం, వారికి ఆతిథ్యం ఇద్దాం, వారిని మనం దేవుడి నామమున సత్కరిద్దామంటే వారితో వాదోపవాదాలు, తర్వాత వారితో వాగ్యుద్ధము, తర్వాత వారిని వెలివేసేస్తున్నాడు. అంటే వారిని చర్చ్ నుండి ఎక్స్పెల్ చేసేస్తున్నాడు, చర్చ్ నుండి ఎక్స్కమ్యూనికేట్ చేసేస్తున్నాడు. దేవుడి పనిచేయడానికి వారు వస్తే వారిని దుష్టుడు బయటికి విసిరేస్తున్నాడు, బహిష్కరిస్తున్నాడు. మొత్తానికి ఇతడి చిత్తమే దాంట్లో జరగాలి, ఇతడి యొక్క లక్ష్యమే నెరవేరాలి, ఇతడే ప్రాధాన్యత కలిగి ఉండాలి, అందరి చూపు ఇతడి మీదే ఉండాలి, అందరి యొక్క జీవితాలు ఇతడి చేతుల్లో ఉండాలి, ఇంకెవరు ఏమి చేయకూడదు అన్నట్టు ఈయన ఉన్నాడు. ఇది దుష్ట లక్షణం. సో ఒక ఈసోప్ కథ నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక కుక్క ఉండేది. కుక్క పెరట్లో మరి పెద్ద గడ్డి, వాము లేక మోపులు అంటాం కదా, ఆ యొక్క దాని దగ్గర కూర్చుని ఉండేది. పడుకుని నిద్రపోతున్నప్పుడు కొన్ని ఆవులు అక్కడికి వచ్చి మెల్లగా తినబోతే ఇది లేచి గై 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 అని అరుస్తుంది. ఇక్కడ సత్యం ఏంటంటే, ఈ కుక్క గడ్డి తినలేదు, కానీ గడ్డి తినాల్సినటువంటి జీవులు యజమానే తెచ్చిపెట్టాడు అక్కడ, పాపం తినండి బాబు అని. అవి తినడానికి వస్తుంటే వాటిని తినేయకుండా ఇది గట్టిగా గై గైమని మొరుగుతుందన్నమాట. సో కొన్ని అట్లాంటివి సంఘాల్లో మనకు కనబడతాయి. వారు బాగుపడరు, ఎవరిని బాగుపడనివ్వరు. వారు వాక్యాన్ని అంగీకరించరు, ఇతరులు వాక్యాన్ని అంగీకరించి దాన్ని అవలంబించకుండా అడ్డుకుంటారు. వారు చెడ్డవారు కనుక వారు చెడు అనేది సంఘంలో పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తుంచేస్తాడు.
6వది గాడ్ విల్ టేక్ హిమ్ టు టాస్క్. దేవుడు వాని పని పడతాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. సో యోహాన్ అంటున్నాడు, గాయతో చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు వాడు చేసినటువంటి క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటాను. వాడికి ఏమి చేయాలో, ఏ డిసిప్లిన్ వాడికి ఇవ్వాలో అది నేను ఇస్తాను. కానీ ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. సో కీడు చేసేవాడు ఈ దియోత్రెఫే దేవుని చూచినవాడు కాడు. అందుకనే వాడికి దేవుడి పేరు పెట్టుకుని ఉండొచ్చు, అంటే క్రైస్తవుడిని, విశ్వాసిని అని, దేవుడి సేవలో ఉన్నట్టు మనకు కనబడవచ్చు, దేవుడి సంఘం మీద అధికారిగా వాడు ఉండొచ్చు. కానీ వాడు ఒక చెడ్డవాడు, చెడు కార్యము చేసేవాడు. అలాంటి వారిని, సంఘాన్ని పాడు చేసేవారిని దేవుడు పాడు చేస్తానని చెప్పాడు. 1 కొరింథీ 3:17లో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో ఈ దియోత్రెఫే సంగతి దేవుడు చూస్తాడు. ఇట్లాంటి వారు మన సంఘాల్లో ఉన్నప్పుడు, మన పెద్దల్లో ఉన్నప్పుడు, మన సేవకుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారు మారు మనసు పొందాలని వీలైనంత తొందరగా. రెండవది, వారు అట్లా మారు మనసు పొందకపోతే దేవుడు కనికరంతో వారి కనువిప్పు, కట్లు తెంచి వారికి సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. అది కాకపోతే వాక్యానుసారంగా సంఘ పెద్దలు, సంఘ సేవకులు వారిని క్రమశిక్షణలో పెట్టినప్పుడు వారి పక్షా నుండి వారు చేసే మంచి కార్యమును బలపరచాలి. అవసరమైతే వారిని క్రమశిక్షణ ద్వారా సంఘము నుండి వెలివేయాల్సి వస్తే వెలివేయాలి. సో ఒక అనామకుడైనటువంటి భక్తుడు ఇట్లా అన్నాడు, కేవలం దేవుణ్ణి సంతోషపరచుట నేర్చుకో. నీవు దేవుణ్ణి సంతోషపరచుట నేర్చుకుంటే చాలు, నీవు ఎంతమందిని అసంతోషానికి గురి చేసినా పర్వాలేదు. కానీ నీవు ఎంతోమందిని సంతోషపరుస్తూ ఒక్క దేవుడిని అసంతోషానికి గురి చేస్తే నీవు దారి తప్పావు, నీవు చెడువాడిగా మిగిలిపోతావు. సో అలా ఎవరు ఉండకుండా అందరూ కూడా దేవుడి వాక్యానుసారంగా దేవుడి యొక్క పేరట దేవుడి సంఘంలో మంచి కార్యము చేసి దేవుడి సంబంధాలుగా ఉండాలి. అండ్ ఇట్లాంటి వారు ప్రపంచంలో ఈ రోజున చాలామంది పెరిగిపోతున్నారు. అండ్ సెలబ్రిటీల్లో ఇట్లాంటి వారు చాలామంది మనకు కనబడతారు. అట్లాంటి వారందరినీ విసర్జించి మనము భక్తులైనటువంటి యోహాను వంటి వారిని, గాయు వంటి వారిని, పౌలు లాంటి వారిని కలిగి ఉండి అలాంటి వారిని అనుసరిస్తే, వాక్యానుసారంగా విశ్వాసము, విధానము, విధేయత అండ్ సేవ చేసేటువంటి వారితో మనం ఉంటే, వారి వెంట ఉంటే మనకు క్షేమం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా మనం ఉంటే అన్ని విషయాల్లో మనం ఎన్నైతే వింటున్నామో, జీవితానికి, భక్తికి సంబంధించిన ప్రతి విషయంలో మనం దేవుడు మెచ్చేవారిగా ఉంటాం. మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో కలుసుకునేంత వరకు దేవుడు అలాంటి కృపలో మిమ్మల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.